చేయడానికి ఓటేసింది తప్ప వాటి డాబు దర్పం కోసం మనం ఓటు వేయలేదు. వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాల కోసమో వాళ్ళ సొంత సంపాదన కోసం మనం ఓట్లు వేయలేదు. కాబట్టి డెఫినెట్గా అందరూ పని చేయాల్సిందే. నాలాంటి వాడిని తప్పకుండా కోఆర్డినేట్ చేస్తాను. నేను ఈ కమ్యూనిటీ హాల్ల విషయంలో మీకు అంత ల్యాండ్ దొరకడం అంత ఈజీ ఉండదు. ఇదంతా మిలిటరీ ఏరియా ల్యాండ్ ఉంటుంది, అంతా ల్యాండ్ ఉండదు. కానీ మీకు మహిళా సంఘ భవనం మీద ఒక 2 ఫ్లోర్లు వేసుకుంటే మాకు అక్కడికి వస్తుంది ప్రతిపాదన పెట్టినారు. మనకంతా దానికి కెపాసిటీ ఉందా, ఇప్పుడు వేసిన బిల్డింగ్ అది కొత్తదేనా, దానికి కెపాసిటీ ఉందా లేదా ఒకసారి నేను చెక్ చేయించే ఏర్పాటు చేస్తా. నేను ఒక్కటే మీకు మాట ఇస్తున్నా, నాట్ పాసిబుల్ అనేది మా డిక్షనరీలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ప్రజల అవసరాలు ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వాల కర్తవ్యం. ఇవాళ సొంతంగా చేయరు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ కార్పొరేటర్ ఇంటికెళ్ళి తెచ్చిద్దరు డబ్బులు, లేకపోతే ఎమ్మెల్యే గారు ఇంటికెళ్ళి తెచ్చిద్దరా, ఎంపీ గారు ఇంటికి మనం కట్టిన పన్నుల డబ్బులు 3 పద్ధతులు వస్తూ ఉంటాయి. ఒకటి కార్పొరేషన్ ఇక్కడ లోకల్ ఉంటుంది కాబట్టి లోకల్ పన్ను కడతాం, కార్పొరేషన్కి అక్కడి ఫండ్స్ వస్తాయి. రాష్ట్రానికి పన్నులు కడతాం, అక్కడి నుంచి వస్తాయి. దేశానికి పన్నులు కడతాం, అక్కడి నుంచి వస్తుంది. ఏ ఒక్కరు కూడా సొంతంగా తెచ్చి డెవలప్ చేసేది లేదు. వీళ్ళందరూ ఒక మాట చెప్పాలంటే కాపాడదాళ్ళమ్మా, గుర్తుపెట్టుకోండి. ప్రజల ఆస్తులకి ప్రజలకు కట్టిన పనులకి కాపాడదారులు తప్ప ఓనర్లు కాదు. మనం ఏదో నేను ఇచ్చినా అంటే కూడా మనం చేయదు. డెఫినెట్గా మనం కట్టిన పన్నుల డబ్బులే కాబట్టి అవి ప్రాపర్ మేనర్లో ఖర్చు కావాలని చెప్పి అనుకుంటాం. కాబట్టి డెఫినెట్గా ఆ సెన్స్ కొంచెం లేకుండా పోతూ ఉంది. తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి కోఆర్డినేట్ చేసి ఆ పని చేయించే ఏర్పాటు నేను చేస్తాను. నా గురించి మీకు పెద్ద చెప్పుకోవాల్సిన అక్కర్లేదు. 20-24 ఏళ్ళుగా నా చరిత్ర అంతా మీ కళ్ళ ముందు ఎదిగిన చరిత్ర, కనపడుతున్న చరిత్ర. తెలంగాణ ఉద్యమకాడిగా ఆనాడు ఏం కొట్లాడినామో, ఆ 14 ఏళ్ళు పక్షులకు ఎట్టు తిరిగినామో అదంతా మీ కళ్ళ ముందు ఉన్నది. కొత్తగా రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిగా ఏం పని చేసినామో అవన్నీ చెప్తే ఇప్పుడు ఓడదు. కానీ మచ్చుకు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. నాలాంటి వాడు ఆర్థిక మంత్రి అయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టల్లో చదువుకునే పేద పిల్లలు వాళ్ళ పాపం, ఆ పిల్లలకి కడుపులో అన్నం పెట్టేటువంటి జీవో లేదు. కటోరతో అన్నం కొలిచిపెట్టే పద్ధతి. ఆ అన్నం కూడా ఉడికని ముక్కిపోయిన అన్నం. ఆ అన్నంలో వాళ్ళు పోసే నీళ్ళ చారు. గంత దౌర్భాగ్య పరిస్థితి ఉండే. నేను అయిన తర్వాత మాలాంటి వాళ్ళం అంటే ఆకలి అంటే ఏందో, కష్టం అంటే ఏందో, పేదరికం అంటే ఏందో అనుభవించిన మేము కూడా ఆర్థిక మంత్రి అయిన తర్వాత పరిస్థితి మారకపోతే బాగుండదని చెప్పి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దేశం మొత్తంలోనే సన్న బియ్యం పెట్టించిన చరిత్ర ఫస్ట్ మేమే మన రాష్ట్రంలో. మేము ఆరోగ్య మంత్రి అయినా, ఆరోగ్య మంత్రి అయితే బాధాకరమైన సందర్భం నేను ఆ కరోనా అప్పుడు ఉన్నా. ఎంత వణికిపోయిందో మీరు చూసారు. ఫస్ట్ పేషెంట్ మహేంద్ర హిల్స్కి వస్తే అందరూ కిటికీలు మూసుకున్నారు. మొత్తం ఒక్కటి తెరచలేదు, దర్వాజా తెరచలేదు, కిటికీలు తెరచలేదు. మొత్తం బ్లీచింగ్ పౌడర్ సున్నం కొట్టి అంత ఘాటుతో కూడినటువంటి పరిస్థితి క్రియేట్ చేశాను. ఆ ఒక్క పిల్లగాడిని చంపేస్తే అయిపోద్దని చెప్పి డిమాండ్ పెట్టాను. అలాంటి కష్టకాలంలో తీసుకుపోయి దవాఖానా చేయించి ఎవరు పోకపోతే నాలాంటి వాడు ముందుగా పోయి ధైర్యం చెప్పి కాపాడేటువంటి కర్తవ్యం ఉందని చెప్పి ఆ కరోనా కష్టకాలంలో ఎంత పని చేసినా మాకెరకం. అందువల్ల నేను ఎంపీగా కొత్త కావచ్చు, మీకు కొత్త కావచ్చు, కానీ పనికి కొత్త అని కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ముక్కు పిండి చేయించగలిగే శక్తులు. నాకు 2 విద్యలు వస్తాయి. ఒక విద్య కొట్లాడే విద్య వస్తుంది, ఎందుకంటే 14 ఏళ్ళు ఆ పని చేసాం కాబట్టి. రెండవ విద్య అధికారం ఉంటే తప్పకుండా పనిచేసే విద్య కూడా వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ డౌట్ పడాల్సిన అక్కర్లేదు. ఇవాళ ఎట్లయితే ఎవరు నీ ఇంటికి రాకపోయినా, ఎవరు ఓటే అని చెప్పకపోయినా మీకు మీరుగా ఓట్లేసి గెలిపించుకున్నారో, ఏ గౌరవాన్ని, ఏ నమ్మకాన్ని, ఏ విశ్వాసాన్ని నా మీద పెట్టిండ్రో దానికి తూచా తప్పకుండా కొనసాగించే బాధ్యత నాది. నేను ఇంతకుముందు చెప్పిన 4 ముఖ్యమంత్రితో కొట్టాడు. నేను మళ్ళీ ఈ ముఖ్యమంత్రితో కూడా కొట్టాడే అవకాశం అయితే కొట్టాడతాను. నేను కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తప్పకుండా నేను అక్కడ పైరే చేయాల్సిన అక్కర్లేదు. మోడీ గారు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ తొలి శంఖారావానికి వాడు నాంది పలికితే మల్కాగిరిలో మనం చూపించిన ప్రేమ, ఆ ఆదరణకు ముగ్ధులైపోయాడు మోడీ గారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ చూసినా మల్కాగిరి అంటాడు.
మళ్ళీ మీరు గెలిపిస్తే పార్లమెంట్కి పోతే నేను కనపడాలని అంటాడు, అరే క్యా చలారే అంటాడు, మల్కారి క్యా దికా అన్నాడు. అంటే అంత మెమరీ ఉంది మల్కారి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా చేసే బాధ్యత నాది. ఎందుకంటే అది నేనే ఉంటా కాబట్టి, నాకు అవన్నీ చూసినవన్నీ చేసినవన్నీ కాబట్టి, మళ్ళీ రీసెర్చ్ చేసాకలే రీసెర్చ్ కాలేదు కాబట్టి ఈ పనులలో డెఫినెట్గా పనిచేస్తా. ఒకటి. రెండవది, ప్రజలకి హామీలు అయితే ఈ ప్రభుత్వం ఇచ్చిందో, మాకు ఇక్కడ ప్రతిపక్ష పాత్ర కూడా పోషించమని ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా ఆ సమస్యలు కూడా కొట్టాడేటువంటి బాధ్యత ఉంటుంది. లోకల్గా ఇలాంటివన్నీ కూడా ఒకటి, ఇవన్నీ కాకపోయినా కూడా రకరకాల నిధులు ఉంటాయి తెచ్చుకోవడానికి. నిధులకు పెద్ద ఇబ్బంది ఉండేటువంటి ప్రాంతం ఉండదు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అని ఉంటాయి, ఇంకేవో ఉంటాయి. అవన్నీ తెచ్చుకొని ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతుంది మల్కాగిరి అంటున్నాను నేను. కొత్త ఒరవడి. రాజకీయ నాయకులకు ఓట్లేసి గెలిపించడం కానీ ఎంపీలుగా మీరు పెద్ద దగ్గర నుంచి చూసిన సందర్భం కానీ పనిచేయించుకునే సందర్భం కానీ లేదు. కానీ రేపు నేను ఒకటే మాట చెప్తా, ప్రజల కాళ్లకు ముల్లురితే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడే నాయకుడని నేను అంటాను. నాయకుడు అంటోడు వాళ్ళ అమ్మ చేస్తానో వాళ్ళ నాన్న చేస్తానో నాయకుడు కాడు. లేకపోతే బజార్లో పోయి పైసలు పెట్టి కొనుక్కొచ్చుకుంటూ దొరికేది కాదు. ఆ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఓటు వేస్తే దక్కేదే వచ్చేదే ఆ పదవి తప్ప వేరే కాదనే విషయం మనం మర్చిపోవద్దు. అందుకనే మనం అడుక్కుంటాం కాదు, ప్రజలు అడుక్కుంటారు కాదు సుమా, ప్రజలు ఆదేశించేవాళ్ళు. అడుక్కుంటోడు ఎప్పుడు నాయకుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేము రాలేదా మొన్న దండం పెట్టుకుంటా మాకు ఓటే అని చెప్పి. అడుక్కుంటోడు లీడర్ గుర్తుపెట్టుకోండి, ఓనర్లు మాత్రం ప్రజలు ఓటు మీది, హక్కు మీది, వేసేది మీరు. కాబట్టి డెఫినెట్గా మీరు అంత ఆత్మన్యూనతా భావంతో బతకకండి. మేము చిన్నవాళ్ళమని చెప్పి అనుకోకండి. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు అని చెప్పేది అంటామో అది అక్షరాల సత్యం. కాబట్టి మీరు అంటే బాగా చెప్తా, మీరు ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేయవచ్చు, ఏ సమస్య అని చెప్పచ్చు. కానీ మీరు చెప్పుడే కొట్లాడ పెట్టుకోవడానికి చెప్పకండి. అంటే చెప్పే పద్ధతి చెప్పాలి, మనకు టైం ఇవ్వాలి, ఆ పరిశీలి చేస్తున్నది చూడాలి. అట్లా మనం పనిచేసుకునే విధానం రావాలి. మా నాయకులు కూడా మా శివ ఏదో ఆమె చెప్తున్నటువంటి ఇది ఎవరున్నా చేయడం పని అనేది మాట్లాడాలి తప్ప మనం మాట్లాడద్దు. ఆ పని చేపిస్తే డెఫినెట్గా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. మనం అనుకుంటాం ఎంత చేసినా గింతే, అట్లుండదు. ప్రజలకు నిజంగా ఏదైనా సమస్య వచ్చి అది చాలా బాధ పెట్టిన సందర్భం అయితే ఆ సమస్య కనుక నువ్వు పరిష్కరిస్తే తప్పకుండా నీకు అప్రిషియేషన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఓట్లు అప్పుడే పోతాం, దండం పెడతాం, లేకపోతే ఇంకేమో చేస్తాం, వేయరు ఓట్లు. చూస్తారు ప్రజల మధ్యలో ఉంటాడా లేదా, ప్రజల కోసం తప్పిస్తాడా లేదా, చెప్పిన పని మీద పనిచేసి పెట్టే ప్రయత్నం చేస్తాడా లేదా, అవుతుందా కదా పక్క పెట్టు, కానీ తపన ఉందా లేదా అని చూస్తుంటారు. నాయకుడికి అనేక విధాల ప్రజలు పరిపరి విధాల పరిశీలించి ఓట్లు వేసేటువంటి పద్ధతి ఉంటుంది, గుర్తుపెట్టుకో. అందువల్ల డెఫినెట్గా మా వేదిక ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మేము కావచ్చు, మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. ఉన్నంతలో పనిచేసి పెట్టే ప్రయత్నం చేస్తాం, మీ ప్రేమను పొందే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ, రాబోయే కాలంలో మీరందరూ కూడా మాకు సంపూర్ణ ఇప్పుడు ఎట్లయితే మద్దతు ఇచ్చిండ్రో రాబోయే కాలం కూడా సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఇదే ఆశీర్వాదాన్ని కొనసాగించండి. మీ నమ్మకాన్ని మేము నిలబెడతామని చెప్పి మీకు మాటిస్తూ సెలవుకున్నా. భారత్ మాతకి జై, జై తెలంగాణ.